పక్కా రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ లానే అనిపించింది తప్పితే ఎక్కడ కూడా కొత్తదనం స్టోరీలో కానీ ఎక్కడా లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏంటంటే ఈ సినిమా ఒకవేళ బాగాలేకపోయినా ఫ్లాప్ అయినా సరే ఎందుకు ఫ్లాప్ అయిందా అని బాధపడాల్సినంత అవసరం లేదు అనిపించింది సినిమా. అంటే మొత్తం కూడా రొటీన్గానే అనిపించింది. స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్యాన్ స్టఫ్ కోసమే చూసారు సినిమా అంతా కూడా. అంటే మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా ఊహించుకొని సినిమా చూస్తే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. నార్మల్ ఆడియన్స్ని అంతగా ఆకట్టుకునే విధంగా అయితే సినిమా తీయలేదు. డ్యాన్స్ తన డ్యాన్స్ మీద తనే సెటైర్లు వేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఒక సాంగ్లో మంచిగానే డ్యాన్స్ వేసాడు. బాగుంది. అదే ఒక మాటలు ఏంటంటే అదే ఫ్యాన్స్కి కావాల్సిన ఫ్యాన్స్కి అదే కదా వింటేజ్ పవన్ కళ్యాణ్ కావాలా, సాంగ్స్ రిపీటెడ్గా రీక్రియేట్ కావాలా, మళ్ళీ ఇంకా ఇవే ఫ్యాన్స్ కావాల్సిన స్టఫే దీంట్లో ఉందనిపించింది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో మనం అబ్జర్వ్ చేసిన పవన్ కళ్యాణ్ని ప్లస్ తనకు తానుగా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఈ సినిమాటిక్లో చూపించారనిపించింది. అంటే ప్రతి ఒక్కడు కూడా ప్రతి 10-15 నిమిషాలకు ఒక పంచ్ డైలాగ్స్, ఒక మతం మీద జనరల్ సనాతన ధర్మం నేను ఆ మతానికి వ్యతిరేకం కాదంటాడు. ఇక్కడ కూడా అంతే, ఒక మతం కాదు ముఖ్యం, మనుషులు ముఖ్యం అంటాడు. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంటంటే తనకు పొలిటికల్ పవన్ కళ్యాణ్ అప్పుడు తన అజెండా ఏం లేదు. 2010లో జస్ట్ ఒక సినిమా హీరో. ఇప్పుడు పొలిటికల్గా వస్తున్నాడు కాబట్టి తన కెరీర్కి ఉపయోగపడే విధంగా కొన్ని సీన్లు కానీ తన గురించి చెప్పుకోవడం ఎలివేషన్స్ కానీ ఉన్నాయి. అదే అండి, ఓన్లీ ఫ్యాన్ స్టఫ్ అంతే. ఏంటో అనుకున్నాను కానీ ఈ నెక్స్ట్ లెవెల్లో చేస్తాను అనుకో. ఎందుకంటే 3 సంవత్సరాల సినిమా మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్లో చూపించాలంటే అది పోతుందేమో అని చెప్పి మళ్ళీ దానికి స్టోరీ యాడ్ చేసి చూపించారు. పవన్ కళ్యాణ్ గారిని అంటే కొత్తగా కామెడీ చేస్తే ఎలా ఉంటుందో, కొత్తగా స్టెప్స్ చేస్తే ఎలా ఉంటుందో, వెరైటీ ఫైట్లు చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఆ తమన్ గారు కొట్టిన బీజిఎం అయితే మాత్రం ఒక 10 కిలోమీటర్లు జాకింగ్ చేస్తే ఆ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో నరాలు కట్ అయిపోతున్నాయి అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఎలా ఉందంటే ఇచ్చినమ్మ వాయనము పుచ్చుకుంటామమ్మ వాయనం అన్నట్టుగాను చాలా బ్రహ్మాండంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసారు. అంటే డ్యాన్సులు కానీ, ఆ ఫైట్ సీన్లు కానీ, ఆ పాకిస్తాన్ స్టోరీ కానీ, సింధూర్ ప్రతి ఒక్కరికి బొట్టు మన తెలుగుడు పెడితే ఎలా ఉంటుంది అనేది చూపించారు. ఇంకా శ్రీలీల అయితే మాత్రం తన ఇన్నిసార్లు చేసిన సినిమాలు చాలా సినిమాలు చేసింది కానీ ఇందులో తనకి బాగా పేరు ఏంటంటే చాలా ది బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పేసి బాగా పేరు ఉంది. కానీ ఇందులో ది బెస్ట్ పర్ఫార్మర్స్ అంటే పర్ఫార్మెన్స్ చేస్తే ఇలా ఉంటుందా శ్రీలీల అని చెప్పి ఈ సినిమా ఒక మైల్ రైల్లో నిలబడిపోతుంది. సో ఇంకా మిగతా విషయానికి వస్తే ఇంకా స్టోరీ ఇవన్నీ కూడా ఒక పోలీస్ ఆఫీసరు పవన్ కళ్యాణ్ గారి క్రేజు, ఆయన మ్యానరిజం చూపించేసి వెనకాల సరైన 2 బీజిఎంలు వేసేస్తే కాదు సినిమా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు జనాలకు ఎక్కాలి, దాని నుంచి వచ్చిన పాటలు జనాలకు ఎక్కాలి, అన్నీ కూడా జనాలకు సంబంధించిన కాళ్ళ రెత్తర కానీ లేకపోతే కొన్ని సాంగ్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి.